పాపం పసిపిల్లలు తల్లిదండ్రుల లాలనలో అల్లారు ముద్దుగా పెరగాల్సిన ఆ చిన్నారులపై విధి పగబట్టింది. గోరు ముద్దలు తినాల్సిన వయసులోనే బతుకు పోరాటాన్ని చవిచూసేంతటి విదారక పరిస్థితిని కల్పించింది. అమ్మ నాన్న ప్రేమకు ముగ్గురు చిన్నారులు దూరమై దయనీయ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. తినడానికి సరైన తిండి, ధరించడానికి మంచి దుస్తులు, తలదాచుకోవడానికి ఇల్లు లేక తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని దయనీయ స్థితిలో ఉన్నారు. అనంతపురం గ్రామీణ మండలం రాజీవ్ కాలనీ పంచాయతీ పరిధిలో గనే నాయక్ కాలనీలో నాగేంద్ర భార్యతో చిన్న గుడిసెలో జీవనం సాగించేవారు. నాగేంద్ర ఒక లారీ డ్రైవరు, భార్య గృహిణి. వీరికి 2 కుమారులు, 1 కుమార్తె జన్మించారు. 2 ఏళ్ల క్రితం ఉత్తరప్రదేశ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగేంద్ర మరణించాడు. కర్మకాండలన్నీ పూర్తి కాగానే భార్య ప్రియుడితో వెళ్ళిపోయింది. అప్పటి వరకు తల్లిదండ్రుల ఒడిలో పెరిగిన ఆ చిన్నారులు నరేంద్రబాబు, వైష్ణవి, రాజేంద్రలకు ఒక్కసారిగా తల్లి తండ్రి దూరం కావడంతో బతుకు భారం నానమ్మ లక్ష్మమ్మపై పడింది. ఇప్పటికే భర్త చనిపోయి అనారోగ్యంతో తల్లడిల్లుతోన్న ఆమెకు ఈ పరిస్థితి మరో జీవన సమరమే. ప్రభుత్వం ఇచ్చే 4,000 పెన్షన్తో మందులు, తిండి, పోషణ ఖర్చులకు సరిపోక వృద్ధాప్యంలో ఎదురీదుతోంది. నరేంద్రబాబు 3వ తరగతి, వైష్ణవి 1వ తరగతి, రాజేంద్ర అంగన్వాడీ కేంద్రానికి వెళ్తున్నారు. చౌక ధాన్యం దుకాణం ద్వారా 10 కిలోల బియ్యం తీసుకుని వారిని పోషిస్తోంది. నివసిస్తున్న ఇల్లు పూరి గుడిసె. ఎంతోమంది అధికారులు, ధనవంతులు పేద కుటుంబాలను P4 కార్యక్రమం ద్వారా దత్తత తీసుకుంటున్నారు. అనాథలుగా మిగిలిన ఈ కుటుంబాన్ని కూడా అలా ఆదుకుంటే మేలని ప్రభుత్వం చొరవ చూపాలని స్థానికులు కోరుకుంటున్నారు. ఎంత పరిగెత్తినా ఇక్కడ ఆగాల్సిందే, ఎన్ని చేసినా ఇక్కడ ఓడాల్సిందే, ఎన్నో నీవి అనుకున్నా ఇక్కడ వదలాల్సిందే, ఏవీ నీతో రావు అని తెలిసినా ఇక్కడికి చేరే వరకు ఆరాట పడాల్సిందే. గమ్యం ఏదైనా చివరి మజిలీ మట్టిని చేరాల్సిందే, మట్టిలో కలిసిపోవాల్సిందే. ఇదే మానవ జీవితం. ఈరోజు అనంతపురంలోని నగర శివారులోని గనే నాయక్ నగర్లో ఇక్కడ ఒక పాఠశాల ఉంది. ఈ పాఠశాలలో 3 పిల్లలు అనాథ పిల్లలు అయ్యారు. ఇక్కడ ఏమంటే వాళ్ళ నాన్న పేరు నాగేంద్ర. నాగేంద్ర అనే వ్యక్తి 1 సంవత్సరం క్రితం యాక్సిడెంట్లో చనిపోయాడు. ప్రస్తుతానికి ఇప్పుడు ఆ పిల్లలు 3 వాళ్ళ అవ్వే పెంచుతుంది. ఇక్కడ ఆ పాఠశాలలో చదువుతున్న పిల్లలు వాళ్ళ టీచర్ ఉన్నారు. వాళ్ళ టీచర్ని అడిగి ఏందని తెలుసుకుందాం. సార్ మీ పేరు? సార్ చంద్రమోహన్ సార్. ముందుగా మీడియా ప్రతినిధులకు మా నమస్కారాలు సార్. మా పాఠశాలలో ఇక్కడే ఈ పరిధిలో ఉన్నటువంటి రాజీవ్ కాలనీ పంచాయతీ గనే నాయక్ కాలనీ ఈ పిల్లలు ఉండేది. వాళ్ళ నాన్న 1 ఇయర్ క్రితము యాక్సిడెంట్లో చనిపోయినాడు. వాళ్ళ 3 పిల్లలు, ఆయనకు నరేంద్ర ఆయన పేరు. ఆ పిల్లలు 3 పిల్లల్ని వాళ్ళ అమ్మ వదిలేసిపోయింది. ఇప్పుడు ఆ పిల్లలు వచ్చేసి వాళ్ళ నాయనమ్మ దగ్గర ఉన్నారు. మరి ఆ నాయనమ్మ కూడా ముసలామె అయింది. ఆమె కూడా చేత కాదు, ఆమె కాలు కూడా ఏదో ఫ్రాక్చర్ అయ్యి కుంటుతూ ఉంది. ఆమె కేవలము పెన్షన్తోనే ఆ పిల్లల్ని సాకుతూ ఉంది. ఇంకా పాఠశాలలో వస్తారు, పాఠశాలలో ఏదో బట్టలు అవి ఇస్తాం సార్, మీకు తెలిసిందేముంది, మీకు తెలిసిందే కదా. భోజనం కూడా మేము కొంచెం మిగులుతుంది పెట్టిస్తాము. కానీ ఇట్లా ఎన్ని రోజులని పిల్లలు, చిన్న పిల్లలు సార్, 2 పిల్లలు బడి వయసు పిల్లలు, 1 అబ్బాయి ఇంకా బడి వయసు రాలేదు, అంగన్వాడీలో చదువుతున్నారు. కానీ ఆ పిల్లల భవిష్యత్తు చూస్తే మాకు కూడా కొంచెం బాధ కలుగుతుంది. మరి ఆ పిల్లలను ఎవరైనా కానీ ముందుకొచ్చి దాతలు లేదా ప్రభుత్వం కానీ, ప్రభుత్వం కూడా P4 పథకంలో కొంతమందిని దత్తత తీసుకోవాలన్న స్కీమ్ పెట్టింది. అలాగైనా కానీ ఎవరైనా బాగా దాతలు ఉంటే ఆ పిల్లల్ని దత్తత తీసుకొని ఆ పిల్లలకు కొంచెం మంచి భవిష్యత్తు ఇవ్వాలని మేము మీ ద్వారాగా, మీడియా ద్వారాగా అందరినీ కోరుకుంటున్నాం సార్. ప్రభుత్వం కావచ్చు, ఎవరైనా దాతలు కానీ ముందుకొచ్చి ఆ పిల్లల భవిష్యత్తు ఇవ్వాలని ఆ పిల్లలకు. నాగేంద్ర చనిపోయిన తర్వాత 3 పిల్లలు అనాథలయ్యి నాగేంద్ర వాళ్ళ అమ్మ చూసుకుంటున్న పరిస్థితి ఇక్కడ మనం అనంతపురంలో చూస్తున్నాము. ప్రస్తుతం నాగేంద్ర వాళ్ళ అమ్మ దగ్గర ఉన్నాము. ఆమెను అడిగి మీరు వివరాలు తెలుసుకుందాం. ఏం పేరు నీ పేరు? నా పేరు లక్ష్మమ్మ సార్. నా పిల్లలని నా కొడుకు చచ్చిపోతాను, అమ్మ నెలకే వెళ్ళిపోయింది పెళ్లి చేసుకొని. నా పిల్లలు నేను చదువుకుంటాను, నాకు గుడిసి వేసినాడు, నా కొడుకు కొట్టం వేసినాడు. నా పిల్లలకి నేను చదువుకుంటాను, పింఛనీళ్ళు 4,000 పింఛనీళ్ళనే నేను ఆ పిల్లల్ని సుధారించుకుంటాను. నేను తిప్పులు అన్నా కానీ నా పిల్లలు నేను సాక్కోగలుగుతాను. నా పిల్లలు నా దగ్గర ఉండారు.
నా కొడుకు పోయినిచ్చి నా పిల్లలే నా కొడుకు అనుకుండా సాక్కుంటాడా నేను ఏమై చనిపోయాడు నీ కొడుకు? ఏమై చచ్చిపోయినాడో తెలియదు. అక్కడ ఈ అవతల నాకేం తెలియదు. అది మనుషులు వచ్చినారు. పొద్దున్నే సోమవారం వచ్చినాడు. ట్రైన్లో పోయింది నా బిడ్డ, పైన ట్రైన్లో. 5 నెలలకు వచ్చింది లాసు. 5 నెలలకు వచ్చింటే మంచి అర్ధరేతుడి కాడు బూడ్చినాము, తాపం చేసినాము. మా ఊరికి వేసిపోయి మా వాళ్ళు అక్కడే ఉండాలి, నేను నా బిడ్డ ఇక్కడ ఉండేది అంతే. మీరేమన్నా సాయం చేసేవాళ్ళు పిల్లలకి మాకి సాయం చేయండి. గుడిసి మాకు కొట్టము, ఏమన్నా ఏదన్నా పెంకలిల్లో ఏందన్నా రేఖల చెడ్డో వేయండి. ఒక సాయం చేసి పిల్లలకి ఆధారం ఉంటుంది అని నేను కోరుకుంటాను. ఇప్పటివరకు ఎవరెవరు సాయం చేశారు? ఇప్పుడు వరకు ఆటోళ్ళు ఇచ్చిపోయినారు. ఏమి ఇచ్చినారు? బట్టలు ఇచ్చినారు. ఇప్పుడు సరుకులు ఆమె పేరేమో తెలియదు నాకు. ఆమె పేరేమో తెలియదు. దీంట్లో ఉంది, ఆమె పేరు తెలియదు. అన్నీ 140 సరుకులు ఏమో బియ్యం ప్యాకెట్ సరుకులు అన్నీ ఒక్కటి కానీ తక్కువ లేకోకుండా ఇచ్చేసింది. ఇప్పుడు ఇచ్చింది. ఇప్పుడు ఆటోలో వేసి పోయినారు. ఆటోలో వేసిపోయినారు. ఇప్పుడు ఎవరు ఆయన పాపము ఆయన బియ్యం ఇచ్చి 30 సేర్లు 500 దుడ్లు ఇచ్చినాడు, సాయం చేసినారు నాకు పిల్లలకని. ఇంకా అంతకంటే ఇంకేంది, సాయం చేయండి, ఎవరన్నా సాయం చేయండి. ఒక్క బిడ్డ, ఒక కొడుకే బిడ్డ ఉంది. అదే ఆగేరులో ఉంది. ఇప్పుడు ఎట్లా సాగుతావు పిల్లల్ని? దేవుడు ఉండాడు, నేను సాక్కుంటాను. అదే పింఛనీతోనే నేను పూజించుకుంటా. పింఛని సరిపోతుంది పిల్లలకి? పింఛని సరిపోలేదు. మరి ఎక్కడి నుంచి వస్తుంది? నా చేత కాదు పనికి పోయేకి. ఎక్కడి నుంచి వస్తుంది? నా వల్ల అయిన వల్ల పోయిన వల్ల దగ్గర లేరు, ఎవరు లేరు. నేను నా బిడ్డ వీళ్ళు ఇల్లు కట్టుకొని ఉండేది. 1.5 సంవత్సరం అవుతుంది సార్. నా కోడలు పోయి 1.5 సంవత్సరం అవుతుంది. అది పిల్లల మగం చూడలే, రానేలే, అడ్రస్ వేలే. ఇడిచిపోయింది అవతల గేర్లో ఇడిచిపోయింది. అత్తా నీకు బియ్యం ఎత్తా, నీకు బ్యాళ్ళు ఎత్తా, నీకు డబ్బులు ఇస్తా, నీ పిల్లలను దాక్కో, నాకు సంబంధం లేదని పోయిండేది. నీకు డబ్బులు ఒకటి ఇస్తాననింది, కానీ డబ్బులు బియ్యం అన్నీ ఇస్తాననింది. ఆ డ్రెస్సే లేదు, ఆ డ్రెస్సే లేదు. పిల్లలు కానీ మా అమ్మ దాన్ని కూడా ఈ పొద్దుకు కూడా అనరు. ఈ పొద్దుకు కూడా ఆ పిల్లోడు అడుగుడు. సాకింటే కదా పిల్లలని అడిగేకి. నేను లేకుండా నిమిషం ఉండరు పిల్లలు. నేను బాగా దాక్కుంటున్నాను కాబట్టి అది అడ్రస్సే లేదు. ఏం పేరు చిన్నది? వైష్ణవి. వైష్ణవి, ఏం చదువుతున్నావు? 1వ తరగతి. 1వ తరగతి. మీ మమ్మీ నాన్న ఎక్కడున్నారు? ఏమో ఉంటావు. మీ నాన్న ఎక్కడున్నాడు? చనిపోయినాను. మీ మమ్మీ చనిపోయిందా? మిమ్మల్ని ఎవరు తాకుతున్నారు ఇప్పుడు? అవ్వా. మేవుకి డబ్బులు లేవంటావు, మరి ఎట్లా చేస్తున్నారు? ఎట్లా చేస్తారు? మేవుకి డబ్బులు లేవు కదా. ఇప్పించుకుంటాం. ఎవరితో? నవ్వుతానా? నవ్వు ఇస్తుందా నీకు డబ్బులు? బాగా చదువుతావా నువ్వు? స్కూల్ ఫస్టా నువ్వేనా? పెద్ద అయిన తర్వాత ఏమవుతావు? డాక్టర్ అవుతావా? నీ పేరు ఏం పేరు? నరేంద్ర. మీ డాడీ పేరు? నాగేంద్ర. మీ మమ్మీ? మ్యాగీ. మీ మమ్మీ అమ్మ పేరు? మీ అమ్మ పేరు తెలీదా నీకు? ఎక్కడుంది మీ అమ్మ? మీ అమ్మ ఎక్కడుంది? బొంబాయిలో. ముంబైలో ఉంది. మీ నాన్న ఎక్కడున్నాడు? గుంతలో ఉన్నాడా? ఏ క్లాస్ చదువుతున్నావు? 3వ క్లాస్. ఏ స్కూలు? గవర్నమెంట్. ఎక్కడ? మైదానగర్. ఏమవుతావు పెద్ద అయిన తర్వాత? ఆర్మీలోకి వెళ్తావా? ఎవరు చూసుకుంటారు నిన్ను? ఇప్పుడు నిన్ను ఎవరు చూసుకుంటారు? మా అవ్వ. మేము బాగా చూసుకుంటుందా? మేము చూసుకుంటుంది. ఏ లోట్లేట్ చూసుకుంటుందా? ఏం పేరు మావదే? బరువులమ్మ. నా పేరు మల్లేసు. నేను ఆంధ్ర బ్యాంక్లో పనిచేసి రిటైర్డ్ అయినాను. తర్వాత ఈనాడు ఏప్రిల్లో చూసి తల్లిదండ్రులు 2 లేరు, చిన్నపిల్లలు.
ఏదో నాకు చేతనే సహాయం 30 కేజీల బియ్యము ఒక 500 రూపాయలు ఇచ్చాను. మిగతా వాళ్ళు కూడా దయదలిచి చిన్నపిల్లలను చూసి ప్రతి ఒక్కరూ చలించి వచ్చి ఇస్తే బాగుంటుంది. తల్లి లేరు తండ్రి వాళ్ళ నాన్న ముందు చాలా ముసలామె, ఏమి చేతగానే ఆమె కూడా హెల్త్ బాగలేదు. ఏదో ట్యాబ్లెట్లకే ఇచ్చే డబ్బులు సరిపోస్తాయి పెన్షను. కాబట్టి మిగతా వాళ్ళు కూడా కొంచెం చూసి వాళ్ళకి ఏదో సాయం చేయాలని కోరుతున్నాను. చూస్తున్నాం కదా వీళ్ళ పరిస్థితి ఎలా ఉందో. వీళ్ళకి ఎవరైనా కానీ సహాయం చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చేసి ఈ గణేనాయక్ నగర్ కాలనీలోని ఇక్కడ వీళ్ళు లక్ష్మమ్మ అనే వీళ్ళ అవ్వ పేరు. వీళ్ళ భవిష్యత్తు చాలా ఉంది. వీళ్ళకు ఎవరైనా సహాయం చేస్తే ఇంకా భవిష్యత్తు ఇంకా బాగుంటుందని మా ఏపీ 39 టీవీ ద్వారా కోరుకుంటున్నాం.